శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధప్రతిపత్తయే జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరౌ. శివలింగార్చన ప్రాముఖ్యం. సౌనకాదులు సూత మహామునిని ఈ కలికాలంలో మోక్షం సంపాదించడం ఎలా అని, అందుకు సులభ ఉపాయం ఏమీ లేదంటావా అని అడగగానే ఆయన లింగార్చన ప్రాముఖ్యం గురించి చెప్పనారంభించారు. కలికాలంలోనే కాదు, ఏ కాలంలో అయినా సరే సూక్ష్మంలో మోక్షం దొరికేందుకు మరో మార్గం కూడా ఉంటుంది అని చెప్పారు. ఆ మార్గమే శివలింగార్చన. ఆ పరమేశ్వరుణ్ణి లింగంగా భావించి కరపీఠంలో కానీ, అంటే చెయ్యిలో కానీ, ఇంట్లోని దేవతార్చన పీఠంలో కానీ, ఏదైనా ప్రత్యేకమైన మందిరంలో కానీ, పుణ్యక్షేత్రంలో కానీ నిత్యము ఆరాధించే వాళ్ళకి తప్పనిసరిగా ముక్తి లభిస్తుందని చెప్పి ఆయన చెప్పారు. ఆ ఆరాధించడంలోని, అంటే పూజ చేయడంలోని ధ్యానము, ఆవాహనము, ఆసనము, పాద్యము, అర్ఘ్యము, ఆచమనీయము, అభిషేకము, వస్త్రము, భస్మము, గంధము, అక్షతము, పుష్పము, బిల్వము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలము, మహానీరాజనము, మంత్రపుష్పము, నమస్కారము, ప్రార్థనలనే ఏకవింశతి ఉపచారాలతోటి అర్పించాలి. ఛత్రము, చామరము, తాళపత్రము, అద్దం, ఘంట, శంఖం, గీతం, నృత్యం, ప్రదక్షిణం వంటి రాజోపచారాలు కూడా ఆచరించినట్లయితే మరీ మంచిది. అలా రోజు శివపరంగా లింగారాధన చేసేవారు తప్పకుండా ముక్తులైపోతారు. లింగారాధన చేయలేని వారు నాగభూషణ, నీలకంఠ, వ్యాఘ్రాంబర, పాలనేత్ర, చంద్రశేఖరాది సర్వోన్నత తత్వాలతోనూ కూడిన శివమూర్తిని పూజించినా కూడా సత్ఫలాన్నే పొందగలుగుతారని సూత మహాముని సౌనకాదులతో చెప్పారు. శివుడొక్కడు మాత్రమే నిష్కలత్వం చేత అటు లింగంగాను, సకలత్వం చేత ఇటు మూర్తిమంతంగాను ఆరాధింపబడతారని చెప్పారు. మిగిలిన దేవతల వరకు కూడా మూర్తిమంతాలుగా కానీ, మూర్తిమంతాలు సాకారాలే కానీ పరతత్వమైన నిరాకారతను పొందలేకపోయారని చెప్పారు. శివుడే సర్వేశ్వరుడు అనడానికి అదే కారణం అని చెప్పారు. అది వినిన మునులు మళ్ళా ఇలా అడిగారు, నువ్వు చెప్పేది చాలా ఆశ్చర్యంగా ఉంది. పరబ్రహ్మమైన ఆ శివుడు సకల నిష్కల రూపాలు రెండిటినీ ఎందుకు పొందాడు? ఆ విషయం వినిపించు అని చెప్పి మునులు సూత మహామునిని అడిగారు. అప్పుడు సూత మహాముని చెబుతాను, గతంలో మార్కండేయుడు ఇదే ప్రశ్నని అడగగా దానికి నందికేశ్వరుడు చెప్పిన సమాధానాన్నే మీకు కూడా చెప్తాను వినండి అని ఆరంభించాడు సూతుడు. శివాయ నమః.